హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ముందుగానే థ్యాంక్ యూ చెప్పేస్తున్నాను కాబట్టి మీరు అందరూ తప్పనిసరిగా చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి, ఓకేనండి. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళామంటే వాడపల్లి అయితే వెళ్ళామన్నమాట. నేను పిల్లలు ఒక 2-3 సార్లు వెళ్ళొచ్చామండి వాడపల్లి. ఒకసారి అయితే మా ఆయన గారు నేను కూడా వెళ్ళొచ్చాం. మా పెద్దక్క కానీ మా చిన్నక్కల పిల్లలు, మా చిన్నక్క అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అయితే నన్ను శనివారం అడిగారనమాట, వాడపల్లి వెళ్దాం తీసుకెళ్ళిపోద్దు, నీకు తెలుసు కదా మీ ఆయన గారిని తీసుకెళ్ళమని చెప్పు అంటే, మా ఆయన గారికి ఏమో తీరా పని ఉందనమాట. ఇవాళ సండే అయిన కూడా పని ఉంది, ఇవాళతో కంప్లీట్ అయిపోద్దంట ఆ పని. ఈరోజు తప్పనిసరిగా పనికి వెళ్ళాలని చెప్పేసి అంటే ఇంక నేనే ధైర్యం చేసి ఫస్ట్ టైం అనమాట వీళ్ళందరినీ నేను తీసుకెళ్ళాను వాడపల్లి. నేను తీసుకెళ్ళా, ఆటో ఎక్కితే ఆటో వాళ్ళే తీసుకెళ్ళారు. కాకపోతే నేనే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను, కానీ ఈరోజైతే ఇంకా అందరూ వచ్చారు కాబట్టి అందరం కలిసి అయితే వెళ్ళాం అనమాట. పెద్దక్క ఎప్పుడు నుండో వాడపల్లి వెళ్దాం అనుకుంటుంది. పాపం పిల్లలకి అవ్వదు కదా, వాళ్ళదేమో వైజాగ్ దగ్గర ఎలమంచులు అనమాట. ఎలా వెళ్ళాలో ఏంటి ఏం తెలియదు పాపం. ఇంక ఇన్నాళ్ళకి ఎప్పటి నుండో అనుకుంటుంది, ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. నిన్న శనివారం ఖాళీ ఉండదు కదా, మెయిన్ అక్కడ అసలు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ టైం అనుకుని చూసి వద్దాం, బాగా అన్నీ అంటే వెళ్ళడానికి అది వీలుగా ఉంటే అప్పుడు నెక్స్ట్ ఒకదాన్ని రావడానికి ట్రై చేస్తాను అనేసి అంటే సరే అని చెప్పేసి వెళ్ళామన్నమాట. పెద్దక్కల ఫ్యామిలీ, చిన్నక్క చిన్నబావ రాలేదు. వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అల్లుడి గారిని, వాళ్ళ మనవడిని అయితే పంపించారనమాట. ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. చక్కగా వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం పులిహోర తినేసిన తర్వాత పిల్లల కోసం అయితే నేను ఇంటికాడే టిఫిన్ రెడీ చేసి ఇడ్లీ చేసి పట్టుకెళ్ళాను అనమాట. దేవుడి ప్రసాదం కొంచెం తిన్నాక ఇడ్లీ కూడా కొంచెం పెట్టేశాను. ఇంకా అందరూ తిన్న తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు ఏమన్నా కొనాల్సినవి కొనుక్కొని నేనైతే దక్షిణామూర్తి ఫోటో తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుండో తీసుకోవాలనుకున్నాను. నేను దక్షిణామూర్తి పటాన్ని తీసుకున్నాను. ఇంకా పెద్దక్క చిన్నక్కల అమ్మాయి వెంకటేశ్వర స్వామిని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలకి బొమ్మలు అవి ఏం కొనలేదండి, ఎందుకంటే రేపటి నుండి ఎగ్జామ్స్ కదా, అందుకని చెప్పేసి ఇంకేం కొనలేదు. తర్వాత సెలవుల్లో కొందాంలే అని చెప్పేసి ఇంకా మేమైతే రిటర్న్ అయితే వచ్చామన్నమాట. రిటర్న్ బయలుదేరినప్పుడు మధ్యలో కనకాంబరాల తోటలు, మల్లి తోటలు కనిపిస్తుంటే మా వాళ్ళు తీయి వీడియో తీయంటే ఎక్కడ తీయడానికి అవుతుంది, అసలు ఆటో స్పీడ్గా వెళ్తుంటే వీడియో తీయడానికి అవ్వదు. అయినా అలా చేయకూడదు కూడా అని చెప్పేసి నేను కొన్ని మాత్రం తీసాను అనమాట. గోదావరిలో అంతగా నీరు లేదు, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఒకవైపు ఎండిపోయింది, ఇంకోవైపు అయితే చక్కగా నీళ్ళు ఉన్నాయన్నమాట. మేమైతే ఇంటికి వచ్చాం. పెద్దక్కలు అయితే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర సింహాద్రి ఎక్స్ప్రెస్కి బయలుదేరారు. మేము ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి రాగానే మా ఆయన గారు ఎలాగ ఊరు రాలేదు కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంటి దగ్గర అంటే పనికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా మండే రేపటి నుండి స్కూల్లో ఉంటాయి కాబట్టి కూరగాయలన్నీ తెచ్చి రెడీగా పెట్టారు. నేను వచ్చిన తర్వాత కూరగాయలన్నీ సర్దేసి మా రామాలయం దగ్గర భోజనాలు అనమాట. ఆ భోజనాలకి అయితే అందరం వెళ్ళొచ్చాం. మధ్యాహ్నం భోజనానికి అయితే రామాలయం దగ్గరికి మొత్తం అందరూ వెళ్ళొచ్చాం అనమాట. మా బావకైతే థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే రైతు బజార్కి వెళ్ళాలి అని చెప్పాను, వెళ్తాను లేకపోతే లేదన్నట్టు చెప్పారు. సరే అనుకున్నాను, కానీ ఇలా తెచ్చి పెడతారని నేను అయితే అనుకోలేదు. థ్యాంక్ యూ బావ అని చెప్తే సరే అన్నారు. మేమైతే ఇంకా హ్యాపీ అండి. ఇది రికార్డ్ అవుతుంది. కొత్తవారు ఎవరన్నా చూస్తే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ జై శ్రీరామ్. థ్యాంక్ యూ.